నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఆర్కే రోజా వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి సాక్షి నుంచి ఏ స్క్రిప్ట్ అందింది, తను ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? రాయలసీమ భవిష్యత్తు గురించి ఆర్కే రోజా గారు, నగరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒక ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు. నగరి ఏ ప్రాంతంలో ఉందండి? రాయలసీమ ప్రాంతంలో ఉంది. సో అలాంటిది రాయలసీమ ప్రజలు మీకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. ఏంటని? 11 స్థానాలు ఇచ్చి ఆఖరికి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పేసి అదే రాయలసీమ డిసైడ్ చేసింది. అటువంటి రాయలసీమ ప్రజల గురించి ఆర్కే రోజా కానీ, వైసీపీ నేతలు కానీ, లేదా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వినే పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు కానీ లేదా ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే ఎవరూ లేరు. కాకపోతే వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఒక ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆవిడ డబ్బులు తీసుకున్నారు కాబట్టి, లేదా జీతాలు ఇస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా ఈసారి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటర్ నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి దాని పరిస్థితి ఏంటంటే కోర్టులో ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రమేయం ఎవరిది లేదని చెప్పి ఎవరెవరు సర్టిఫికేట్ ఇచ్చారో అందరికీ తెలుసు కాబట్టి, కానీ ఆర్కే రోజా గారు ఏదో ఇక్కడ ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ అనవసరంగా తను హాస్యాస్పదంగా మాట్లాడుతున్నట్టు సందర్భంలో అందరికి అర్థమవుతుంది. ఇంకేం మాట్లాడో చూద్దాం. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకరు చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ని వాడు వీడు అని చెప్పి సంబోధిస్తుంది. సో నిజంగా ఇలా ఒక డిప్యూటీ సీఎంని వాడు వీడు అని చెప్పేసి అనడం అనేది సమంజసమా? మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలాంటి స్క్రిప్టే ఇచ్చాడా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వాడు అని చెప్పేసి అనమన్నారా? మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు? మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి రాయలసీమకి ఎందుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటుంది ఆర్కే రోజా. వాస్తవానికి ఏదైతే ఓవరకల్లు ఉందో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఒక కొప్పర్తి నోడ్ అని చెప్పేసి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రహదారులు కావచ్చు, అదేవిధంగా డ్రోన్ సిటీగా కావచ్చు, గతంలో కియా తెచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో పరిశ్రమలు రాబోతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా మీకు నచ్చడం లేదా? రాయలసీమకి ఎందుకని ఇప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతుందంటే దీనికి ఆద్యం పోసినటువంటి యొక్క కేసీఆర్ కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ మర్చిపోయేదా ఆర్కే రోజా? అదేవిధంగా చూసుకుంటే రోజా ఎందుకని రాయలసీమ ప్రజలకి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, లేదా మిగతా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ వస్తుండేసరికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ క్రెడిట్ దక్కదో, గతంలో 2019-24 దాకా నువ్వేం చేసావని చెప్పేసి అడుగుతారనేటువంటి భయంతో ఈరోజు ఆర్కే రోజా గారు వచ్చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, నిజంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మొన్నటిదాకా ఏమన్నారు? అమరావతి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, వాస్తవానికి ఇక్కడ అమరావతిలో రాజధాని అవసరం లేదని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా విశాఖకి వెళ్ళిపోయి అసలైన రాజధాని విశాఖలో ఉండాలి, విశాఖలో లేకపోవడం వల్ల విశాఖ ప్రజలు మొత్తం కూడా నష్టపోతున్నారని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత కర్నూలుకి వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ ఒక జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్ రావాలి, జ్యుడిషియరీ క్యాపిటల్ కావాలి అని చెప్పి మాట్లాడారు. కానీ మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత నేను ఎన్నడూ కూడా కర్నూలుకి సంబంధించి నేను ఇక్కడ ఒక జ్యుడిషియరీ రాజధాని కావాలని కానీ జ్యుడిషియరీ క్యాపిటల్ కావాలని నేను ఏనాడు అనలేదేమని చెప్పేసి మాట్లాడారు. అలాగా మూడు ముక్కలాడినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాంతో 2024లో ప్రజలు ఏదైతే ఎన్నికల్లో పాల్గొన్నారో మాకు 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్న తర్వాత ఈరోజు మళ్ళీ ఏదైతే మూడు ముక్కలాడడానికి మళ్ళీ సిద్ధమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజాను ముందు దింపి, సరే ఒకళ్ళు దింపినా ఆ యొక్క రాయలసీమలో గెలిచినటువంటి యొక్క ఎమ్మెల్యేతోనో లేదా మరొకరితోనో మాట్లాడిస్తే బాగుండేది. అసలు ఆర్కే రోజా పొజిషన్ ఏంటి? ఇప్పుడు అధికార ప్రతినిధి కూడా కాదు, గెలిచిన ఎమ్మెల్యే కాదు, లేదా ఏదైతే రాయలసీమ ప్రజల కోసం పోరాడినటువంటి ఉద్యమరాలు కాదు. సో అసలు ఆర్కే రోజా ఎవరని మాట్లాడుతున్నారు అంటే ఆర్కే రోజాని మీరు ఎలా పరిచయం చేయబోతున్నారు? తిరుమల తిరుపతి టికెట్లు ఏవైతే ఉన్నాయో
ఆ టికెట్ని మీరు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారని చెప్పి వేలంపాట పాడి మరి తీసుకెళ్ళినందుకు అందుకని ఆర్కే రోజా గారితో మాట్లాడిస్తున్నారా? ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గతంలో అసెంబ్లీ గేటు కూడా తాకలేమని చెప్పేసి అని మాట్లాడింది ఆర్కే రోజా. కానీ అదే ఆర్కే రోజా గారికి మూతిపళ్ళు రాలేలా పిఠాపురం ప్రజలు ఇచ్చినటువంటి ఒక మ్యాండేటరీ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. కానీ నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేకుండా అయిపోయావు. సో అలాంటి నువ్వు ఈరోజు రాయలసీమ ప్రజల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ స్ట్రేచర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఏపీ ప్రజలు. అంటే నువ్వు ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబరువు కాదు, అసలు దేనికి పనికిరాని నువ్వు ఈరోజు రాయలసీమ ప్రజల గురించి మాట్లాడుతున్నావు అంటే దేని గురించి మాట్లాడుతున్నావు అంటున్నారు. అదేవిధంగా ఇంకేం మాట్లాడిందని చూద్దాం. జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గాడు అని మాట్లాడుతుంది. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా ప్రత్యేకిస్తున్నావా? నిజంగా రాయలసీమ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అందుకే ఆంధ్ర ప్రజలు ఓటేశారా? కనీసం గతంలో ఎంతో కొంత పేరున్నటువంటి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకునేటువంటి ఒక వైసీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఆ సీట్లు అన్నీ కూడా ఖచ్చితంగా మీరు కూటమికి ఎందుకు ఇచ్చారు? దాదాపు 164 సీట్లు ఎందుకు ఇచ్చారు? 96% మెజారిటీ ఎందుకు ఇచ్చారు? అంటే వెన్నుపోటు పడవడానికా అని అడుగుతుంది. కానీ గతంలో వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎలా పొడిచారు, ఎన్నిసార్లు పొడిచారు? అదే సొంత బాబాయ్ అయినటువంటి ఒక వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎన్ని వేట్లు వేశారు ఇవన్నీ చూశారు కాబట్టే, అవన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టే ఎవరు వెన్నుపోటు పొడుస్తారు అటు రాయలసీమకు కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు, లేదా ఆంధ్రకు కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే 164 మ్యాండేటరీ ఇచ్చారని చెప్పి గతంలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక పదాలు మాట్లాడాలి, సో జీతం తీసుకున్నాం కాబట్టి మాట్లాడాలనేటువంటి మాటల్లో ఆర్కే రోజా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా పట్టుకొని గాడు గీడని మాట్లాడుతుందంటే వాళ్ళ సభ్యతా సంస్కారం ఎటువంటిదో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది, దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది, దీనికోసమైనా చంద్రబాబు. అయితే డిప్యూటీ సీఎం అయినటువంటి యొక్క కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నువ్వు దేనికోసం కూటమిలో జాయిన్ అయ్యావని చెప్పి అడుగుతుంది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత జనసేనకు సంబంధించి వేరే ఏదో మీటింగ్ వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని అటు తెలంగాణ బార్డర్లోనే ఆపేసి నడి రోడ్లో నించోబెడితే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసి ఒకే ఒక్క 6 నెలలు ఆగండి మీ పరిస్థితి ఏందో నేను చూపిస్తా అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత నన్ను ఎవరు ఆపుతారో చూద్దాం అని చెప్పి ఎవడరా మనల్ని ఆపేదని చెప్పేసి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి కొంత సానుభూతి చూపించి బయటికి వచ్చిన తర్వాత కూటమి ఏర్పడుతుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలంతా కూడా చూశారు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు కొన్ని కిలోమీటర్లే కొన్ని గంటల పాటు ఆయన యొక్క ర్యాలీ ఎలా సాగింది, ఆయన మద్దతు ఎలా వచ్చింది, ఇవంతా చూసిన తర్వాత గతంలోనే కూటమి ఏర్పడక ముందే దమ్ముంటే సింగిల్గా రండి, జగనన్న సింహంలాగా సింగిల్గా వస్తున్నాడని చెప్పేసి అని సింగిల్గా వస్తే మీకు ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండాల్సిందే. కానీ పల్లెటూళ్ళలో ఉన్న ఓటర్లను బెదిరించిన తర్వాత మీరు ఎవరు ఓటేస్తున్నారు, ఆ ఓటు ఎవరికి పడుతుంది, మీరు ఏ పార్టీకి వేస్తున్నారో మాకు తెలుసు అని చెప్పి పల్లెటూళ్ళలో బెదిరించిన తర్వాత కూడా మీకు 11 సీట్లు వచ్చాయంటే అది మీరు బెదిరింపుల్లో ఇంకా కొంత బాగా ఉందని అనుకోవాలి. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలుస్తున్న సంగతి తెలిసిన తర్వాత అత్యంత కసితో ఓటేసినటువంటి ఒక ఓటర్లు ఎవరైతే ఉన్నారో కూటమిని సంబంధించి 94% ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో కూటమికి ఏర్పడిన తర్వాత డైపర్లు తడుపుకున్నటువంటి ఒక వైసీపీ ఎవరైతే ఉన్నారో ఇక తిరిగి ఖచ్చితంగా మనం గెలవలేము అని చెప్పేసి అనుకొని ఏదైతే కౌంటింగ్ సెంటర్లకు వచ్చినటువంటి ఒక కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా టీ తాగిన టైంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కూటమి ఏర్పడకుండా ఉండడానికి ఎన్నో రకాల ఎత్తులు, పై ఎత్తులు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో బూతులు తిట్టించినా సరే ఎక్కడా వినిపించుకోకుండా కూటమిని కొనసాగించినటువంటి ఒక ధైర్యాన్ని మనం చూసాం. తర్వాత
ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చిన మెజారిటీ చూసాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ 19 నెలలు అయినా సరే అటు కాపు కమ్మ మధ్యన చిచ్చు కావచ్చు, లేదా మిగతా వేరే రకమైన గొడవలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే నియోజకవర్గాల్లో ఒక జనసేనకి అదేవిధంగా టీడీపీకి మధ్యలో గొడవలు సృష్టించేటువంటి ఒక విషయంలో కావచ్చు, ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్పేసి అన్న తర్వాత కూడా ఈరోజు ఇప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారండి. అంటే రాయలసీమకి వెన్నుపోటు పొడుస్తానికి చంద్రబాబు నాయుడు గాడు అని మాట్లాడుతున్నటువంటి ఆర్కే రోజా అలా వెన్నుపోటు పొడవాలని చెప్పి చూస్తుంటే కొన్నితేల పవన్ కళ్యాణ్ గాడు అంటూనే సంబోధిస్తూ ఆయనకి అంటే చంద్రబాబు నాయుడికి నువ్వు కత్తందిస్తున్నావు అని మాట్లాడుతుంది. వాస్తవానికి రాయలసీమ ప్రజల్ని ఎవడు పొడిచారు, ఎవరు వెన్నుపోటు పొడిచారని తెలుసు కాబట్టి 2024లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. అయితే ఇప్పటికీ కూడా ఆ కూటమిని విడదీయడానికి చిచ్చు పెడతానికి అంటే మరో 15 ఏళ్ల పాటు ఉంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో ఆయన ఏమనుకున్నారు, దాదాపు 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కలిసి ఉంటే ఖచ్చితంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని నెరవేర్చడానికి ఇటు కూటమి ప్రభుత్వం 30 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నమ్మకం రావడంతో వీళ్ళని విడదీస్తానికి మళ్ళీ సేమ్ అదే ప్రణాళికలు మళ్ళీ స్టార్ట్ చేస్తానికి సిద్ధమైపోయారు. అందుకే ఈరోజు పేటీఎం మళ్ళీ వీళ్ళిద్దరిని విడదీసి ఎంతో కొంత వైసీపీకి మైలేజ్ చేకూరుస్తుందని చెప్పి అనుకుంటున్నా సరే అక్కడెక్కడ కూడా పప్పులు ఏదైతే ఆర్కే రోజు ఉడకం సంగతి అందరికీ తెలిసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలా డిప్యూటీ సీఎంని కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారిని కావచ్చు వాడు వీడని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినా మనం నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలి ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సో విన్నారుగా, ఇలా ఎన్నో ప్రాజెక్టులకి గండి కొట్టి అటు కేసీఆర్ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఒక అవినీతి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే వీటిని ఎలాగ కప్పిపుచ్చుకోవాలో అర్థం కాక ఇక్కడ రోజా గారేమో రాయలసీమ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గాడు అని మాట్లాడుతూ, ఆయనకు సహకరిస్తానికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గాడు అని మాట్లాడుతూ ఆయన కత్తందిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు తెలంగాణకు ఒరగబెట్టింది ఏదీ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా కవిత గారు ఏదైతే చెప్తున్నారో ఆ 10 ఏళ్ళు చేసింది ఏమీ లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది తప్ప మేము రంగులు ఫ్లెక్సీలు కట్టుకున్నాం తప్ప మేము చేసింది ఏదీ లేదని చెప్పి కవిత గారు ఎలా అయితే స్పష్టంగా చెప్తున్నారో ఇప్పటికీ అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి ఎవరు విమర్శించినా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి ప్రయత్నం అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అటు కేసీఆర్ కావచ్చు. సో ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్లల కన్నీరు తుడిచే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కోరుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆర్కే రోజా మాటల్ని కావచ్చు అదేవిధంగా కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు కావచ్చు వీరిద్దరు మాటలు విన్న తర్వాత అటు ఆంధ్ర నుంచి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని కావచ్చు సొంత చెల్లైనటువంటి షర్మిలని కన్నీరు ఎట్లయితే పెట్టించారో అదేవిధంగా కౌన్సిల్ సాక్షిగా ఇక్కడ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు సొంత చెల్లైనటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారిని కన్నీళ్ళు పెట్టించడం కావచ్చు ఒక ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల కన్నీరు పెట్టుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లల కన్నీరు ఎటువంటిదో గత ఫలితాలు ఏదైతే ఎన్నికల ఫలితాలు తేల్చాయి. కాబట్టి నిజంగా వీళ్ళిద్దరి మాటలు మీరు నమ్ముతున్నారా, అటు జగన్ మాటలు కావచ్చు ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ గారి మాటలు మీరు నమ్ముతున్నారా లేదా అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే.